హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. నేను మీకు ఈరోజు రైస్లోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి చూపించబోతున్నానండి. ఇది చాలా యూనిక్ రెసిపీ, బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. నా వరకు అయితే రైస్లో కంటే చపాతీలోకి చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. మనం ఒక ప్యాన్ హీట్ చేసుకునేసి, దోశ ప్యాను మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత దాని మీద ఉన్న వాటర్ ఆయిల్ వేసేసి, ఒక పెద్ద మామిడికాయ కట్ చేసుకునేసి నేను చూపించిన విధంగా అలా ప్యాన్ పైన పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టొమాటోస్, మీడియం సైజ్ టొమాటోస్ ఈ విధంగా కట్ చేసి హాఫ్కి ఇలా పెట్టాలి. నెక్స్ట్ ఒక 6 to 7 పచ్చిమిర్చి యాడ్ చేశాను నేను. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. సో ఇలా లో ఫ్లేమ్లో మనము మామిడికాయ అనేది మెత్తగా అయినంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కుక్ చేసుకున్నటువన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి, మనం ముందుగానే ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఫైన్లీ చాప్ చేసి పెట్టుకోవాలండి. రఫ్గా చాప్ చేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ టొమాటో, నెక్స్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి నేను, మనం ఫ్రై చేసుకున్నటివి. నెక్స్ట్ నేను చూపించిన విధంగా మామిడికాయ అనేది స్క్రేప్ చేస్తే మనకు ఆల్రెడీ మగ్గిపోయి ఉంటుంది కాబట్టి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో కొంచెం నేను కాలుతుంది కాబట్టి, వేడిగా ఉంది కాబట్టి టిష్యూ పేపర్ యూస్ చేశాను, వేడి తగలకుండా చేతికి అనేది. నెక్స్ట్ సాల్ట్, మన స్పైసీకి తగ్గట్టు కారం పొడి మనము చూసి వేసుకోవాలండి. ముందుగానే పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ మనము ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసేసి మనం మిక్సీ జార్ లిడ్ క్లోజ్ చేసేసి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కాల్చిన పచ్చడి రెడీ అండి. ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేశారంటే మాత్రం తప్పకుండా నచ్చుతుంది మీకు. చపాతీలోకి చాలా బాగుంది, యమ్మీగా ఉండింది. అంతే అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.